ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ టెస్ట్ రాస్తున్నాను. ఓకేనా, టేక్ టెస్ట్. మీరు తప్పు చేసినా కూడా ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ప్రొసీడ్. ఇక్కడే ఇచ్చాడు చూడండి, అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దిస్ టెస్ట్ ఈజ్ బెస్ట్ వ్యూడ్ ఆన్ గూగుల్ క్రోమ్ 75 ఆర్ హయ్యర్ అండ్ మొజిల్లా ఫైర్బాక్స్ హైలీ రికమెండెడ్ టు యూజ్ ద లేటెస్ట్ వర్షన్. దిస్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఇన్ 15 minutes. 20 క్వశ్చన్స్ ఉంటాయి, 15 minutes ఎగ్జామ్ రాయాలి. ఏ టైమర్ ఈజ్ లొకేటెడ్ అట్ ద టాప్ సెంటర్ ఆఫ్ ది టెస్ట్ విండో. పైన ఉంటుంది, టైం మనకి అయిపోతున్నట్టుగా పైన తిరుగుతూ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఎంసీక్యూ అంటారు. విత్ ఇన్ 2 or 4 ఆప్షన్స్తో ఉంటుంది. ఓకే, ఈ విధంగా క్లియర్ కట్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నాడు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేసి. ఇప్పుడు మనం స్టార్ట్ టెస్ట్ ఇవ్వాలి. ఓన్స్ ఇది క్లిక్ చేస్తానే ఆన్సర్స్ క్వశ్చన్స్ మనకి కంటికి కనబడుతూ ఉంటాయి. ఓకే, చూడండి, స్టార్ట్ టెస్ట్ చూసారా, వచ్చాయి చూడండి. ఇక్కడే టైం అనేది కూడా వెళ్తూ ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 20 క్వశ్చన్స్ ఉంటాయి మనకి క్లియర్గా. చూడండి, వాట్ ఈస్ ద న్యూ డేటా మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిసింగ్, హూ ఈజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఈజ్ 50 crore అండ్ అబోవ్. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఏప్రిల్ ఏప్రిల్ 1st. కరెక్టేనా? ఓకే, చూద్దాం. యా, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఈ ఇన్వాయిస్ సిస్టమ్స్ అలౌస్ టు వ్యాలిడేట్ బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు జీ ఇన్వాయిసెస్ ఎలక్ట్రానికల్లీ అన్నారు. ఓకే, ఇక్కడ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్యాసేజ్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్. ఏమొస్తుంది ఇక్కడ, ఏ ఆన్సర్ వస్తుంది ఇక్కడ? ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ సార్. పోర్టల్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఓకే, గుడ్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ కాంపోనెంట్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఇంటర్స్టేట్ సప్లైస్. ఇంటర్స్టేట్ సప్లైస్ తీసుకోవాలి, వెరీ గుడ్, ఇంటిగ్రేటెడ్ తీసుకోవాలి. నెక్స్ట్, తర్వాత ఇక్కడ కిందనే ఉంటాయి చూడండి, నెక్స్ట్ అని ప్రివ్యూ, నెక్స్ట్, పిన్ అవన్నీ కిందనే ఉంటాయి. నెక్స్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, రెఫర్ టు ద టాలీ ఫ్రేమ్ స్క్రీన్ అండ్ సజెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్ హ్యాస్ టు బి సెలెక్టెడ్ టు క్రియేట్ సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్ ఫర్ ది కాంపోజిషన్ రిజిస్టర్డ్ డీలర్. ఓకే, ఈ ఫోటోలో అనేది మీరు బాగా గమనించాలి, ఏమి ఇచ్చాడు అనేది చూసుకోవాలి. సెంట్రల్ ట్యాక్స్ కాంపోజిషన్ డీలర్, తర్వాత రైట్ సైడ్లో అదర్ మాస్టర్స్, మోర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి అండర్లో మల్టిపుల్ చాయిస్ ఏమున్నాయో వాటిని చూసుకోవాలి, దానికి రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు పైన సిజిఎస్టీ అంటే ఏమొస్తుంది, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తుంది. అది ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఈవే బిల్ ఆఫ్ పార్ట్ బి ఫామ్ ఈడబ్ల్యూబి 01. పార్ట్ బిలో ఈవే బిల్కి సంబంధించిన ఆప్షన్ ఏమి ఇంపార్టెంట్? వెహికల్ నెంబర్, ప్లేస్ ఆఫ్ డెలివరీ, జిఎస్టీ ఆఫ్ రెసిపియంట్, హెచ్ఎస్ఎన్ కోడ్. ఏది ఇంపార్టెంట్? పార్ట్ బికి సంబంధించి ఏముంటాయి? వెహికల్ నెంబర్. ఓకేనా, ఎందుకు జిఎస్టీ నెంబరు, ప్లేస్ ఆఫ్ డెలివరీ, హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవన్నీ పార్ట్ ఏలోనే ఉంటాయి. పార్ట్ బిలో ఉండేటన్ని ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద నావిగేషన్ పాత్ టు వ్యూ జిఎస్టీ 3B రిపోర్ట్ ఇన్ టాలీ ప్రైమ్. మనకి టాలీ ప్రైమ్లో గేట్వే ఆఫ్ టాలీలో పైన గో టు అనే ఆప్షన్ ఉంటుంది. మీరు డిస్ప్లే జిఎస్టీ రిపోర్ట్స్, తర్వాత జిఎస్టీ 1 అట్లా వెళ్ళకుండా ఆ గోటుని క్లిక్ చేస్తే మెయిన్ ఆప్షన్ కిందనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, గోటు ఆప్షన్ ఇచ్చేసి మనము ఏం తీసుకోవాలి, డైరెక్ట్గా జిఎస్టీ రిపోర్ట్స్ అన్నారు కదా, సర్చ్ టైప్ జిఎస్టీ 3 డైరెక్ట్గా వెళ్ళాలి. ఒకవేళ తప్పు ఉన్నా మనం ఇక్కడే సర్చ్ చేసుకోవచ్చు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద ఈడబ్ల్యూబి రిజిస్టర్ ఫ్రమ్ ద ఈవే బిల్ రిపోర్ట్ ఇన్ టాలీ ప్రైమ్. ఇక్కడ ఏం తీసుకోవాల్సి వస్తుంది? F6, F1, F3, F5. ఏ ఫంక్షన్కి యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే,
ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి క్వశ్చన్స్ కూడా. నేను కూడా మీతో పాటు ఒక లర్నర్నే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు రీసెంట్ గా కొత్త రిలీజ్ వచ్చింది, దానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఉంటాయి దీంట్లోనే. ఆన్లైన్ పోర్టల్ ఏం మెయింటైన్ చేస్తారు వారు? క్రెడిట్ లెడ్జర్, ఇంకా క్యాష్ లెడ్జర్. ఒకవేళ నాలుగైదు ఆన్సర్లు ఉన్నా కూడా 4-5 క్లిక్ చేసుకోవాలి, ఓకేనా? తర్వాత క్వార్టర్లీ రిటర్న్స్ ఇది తీసుకోవాలి. గేట్వే ఆఫ్ టాలీ నుంచి ఫస్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళాలి, తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత జిఎస్టీ కోడ్కి వెళ్ళాలి. ప్రాసెస్ ఆర్డర్ యూజింగ్ which of the following repo option e-invoicing can be activated in Tally Prime. e-invoice యాక్టివేట్ చేయాలంటే టాలీ ప్రైమ్ లో ఏది క్లిక్ చేయాలి? ఐ థింక్ చూద్దాం. తర్వాత ఇన్ టాలీ ప్రైమ్ we cannot generate an eBay bill and e-invoice for intrastate outward supply of goods. Interstate false. What are the conditions to be satisfied under the composition scheme? Multiple tax composition tax. Rates in transaction under the composition. Satisfied. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా మన ఇక్కడే చూపిస్తుంది. In Tally Prime, if the tax rate is defined in the company level, and then it is also mandated to provide the tax rate in the sales ledger. True. In Tally Prime, while recording the interstate outward supplies, it is mandated to provide the GST EY bill if you crossing 50,000. True. Which of the following is the correct login address? GST portal correct login address ఏది? gst.gov.in. Regular dealer pay GST at a lower or fixed composition tax rate on their turnover. Yes, true. తర్వాత what are the two types of invoices in the GST? Tax apply no tax invoice. IRN stands for reference number, registration number, invoice reference number 46. ఏది? invoice reference number. Invoice number 46. Invoice reference number IRN 46. Invoice reference. Which of the following are the online modes of GST payment to the department? Next to RTGS. RTGS. After generating the EY bill component, part A of the form cannot be modified. Modify చేయొచ్చా ఈవే బిల్ జనరేట్ చేసిన తర్వాత? శ్రీనివాస్ గారు No, sir. చేయలేమా? ఫిక్సా గాయత్రి? చేయొచ్చా? శ్రీనివాస్ గారు చేయొచ్చా అండి? చూద్దాం. ఫినిష్. ఎస్, ఫినిష్ టెస్ట్. ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా ఇందులో చూపించేస్తుంది.
ఓకే, చూడండి టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ 13. ఓకే, టోటల్ పర్సెంటేజ్ 65%. టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 20. టెస్ట్ డ్యూరేషన్ 8 minutes. ఓకే, ఆ పక్కన ఉంది స్ట్రైట్. ఓకే, సో ఇక్కడే ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది తప్పు ఇన్కరెక్ట్ వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, చూడండి ఆన్సర్స్ 4 ఇక్కడే ఉంటాయి. నువ్వు తప్పు చేసింది పైన టిక్ మార్కులు ఉంటుంది, నువ్వు ఆన్సర్ ఇచ్చింది కరెక్ట్గా మనకు ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఇది కరెక్ట్, 1st October 2020. నువ్వు కరెక్ట్ చేసింటి తప్పు చేసింటి కూడా జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. మీరు క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్, ఆన్సర్స్ కూడా రాసేసుకోవాలి. మీకు టైం ఉంటే నేర్చుకోవాలి బాగా అనిపిస్తే. చూడండి వన్ టైమే, వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదు. కంప్లీట్ అది టెస్ట్. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతేనే ఇమీడియట్గా రాసుకోవాలి, లేదంటే ఫొటోస్ తీసుకో మళ్ళీ రాసుకో మొబైల్లో. మళ్ళీ వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇది టెస్ట్ ఫస్ట్ 1 వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు ఇంకా. ఓకే, ఇలా ప్రతిదీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఏం తప్పు చేశారనేది కూడా ఇక్కడ చూపించేస్తుంది. ఇలా మొత్తం క్వశ్చన్స్ ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇలా రిమైనింగ్ టెస్ట్లు కూడా మీరు రాయాల్సి వస్తుంది. రిమైనింగ్ టెస్ట్లు కూడా చూడండి 65% ఇది అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ టెస్ట్. ఇలా రిమైనింగ్ టెస్ట్లు అన్ని రాసుకోవాలి ఇలాగా. ఓకేనా, పోర్టల్ ఏది, పోర్టల్ వచ్చేసి tallyeducation.com. ఈ పోర్టల్లోకి వెళ్తే సరిపోతుంది. ఓకేనా, దీని లింక్ కూడా నేను ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఆల్రెడీ ప్రీవియస్ది. ఒకసారి అది చూసుకొని మీరు దీంట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో అది ఓకే డన్. సో ఈ టాలీ ఫార్ములా, ఎక్సెల్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, లాస్ట్ డే చెప్తాను, నాకు టైం లేదు, అవి నేను కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, అది ఎందుకంటే చాలా ఎక్కువ ఫార్ములా